చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు సొమ్మెం తెచ్చేస్తున్నాడు గుడివాడికి. కాబట్టి నేను వ్యాపారాలు హైదరాబాద్లో చేసుకుంటానంట. నీ హెరిటేజ్ కంపెనీ ఎక్కడ ఉంది? నీ పెళ్ళం పిల్లలు ఎక్కడ ఉంటారు? నీ మనోడు ఎక్కడ చదువుతున్నాడు? నీ కోళ్ళు ఎక్కడ ఉంటది? నీ భార్య ఎక్కడ ఉంటది? కాబట్టి ఒకటి గురించి మాట్లాడేటప్పుడు నువ్వేంటి గురువింద కిందలాగా నువ్వు చూసుకోవాలి ముందు నీ కింద ఉన్న మచ్చలో. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, నేను నెలకో 2 నెలలకు వస్తాను. నేను నెలకో 2 నెలలకన్నా గుడివాళ్ళు తిరుగుతాను. నువ్వెప్పుడు తిరుగుతావు? 5 ఏళ్ళకి ఒకసారి వస్తావు ఎలక్షన్ ముందు. నీ అభ్యర్థి ఎప్పుడు వస్తాడు? 30 ఏళ్ళకి ఒకసారి, 35 ఏళ్ళకి ఒకసారి ఎన్నికల ముందు ఎవడో అని తెచ్చి పెడతావా? వలస పక్షులు అంటే నేను బాలసారి. నువ్వు ఎక్కడ పుట్టావు? కాంగ్రెస్ లో పుట్టావు, కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయ్యావు, కాంగ్రెస్ లో మంత్రి చేసావు. అక్కడ చిత్తుగా ఓడిపోయి ఇంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతున్నావు. దేవినేని అవినాష్ మొన్న ఎలక్షన్ లో ఎక్కడ పోటీ చేశాడు? కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో డిపాజిట్లు పోగొట్టుకున్నాడు ఎంపీగా. నీ పక్కన నిలబడిన రాయ వెంకటేశ్వర ఎక్కడున్నాడు? పీఆర్పీలోకి వెళ్ళి నీ దగ్గరికి వచ్చాడు. పిన్ననేని వెంకటేశ్వర పుట్టుకు కాంగ్రెస్, మొన్నటిదాకా కాంగ్రెస్ లో నీ దగ్గరికి వచ్చాడు. ఆ ఎలవర్తి అయితే ఆడైతే మాకు మున్సిపల్ చైర్మన్ ఇంకా మా సింబల్ మీద గెలిచి నీ పక్కన ఉన్నాడు. నువ్వంతా పక్కనంతా సన్నాసులు, నువ్వు ఒక పెద్ద సన్నాసి నువ్వు ఉండి మా ఇద్దరు గురించి మాట్లాడే సామర్థ్యం శక్తి నీకు ఎక్కడుంది? కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా గుడివాడ సీటు గెలవాలి. ఒక రౌడీ కొడుకుని తీసుకొచ్చి పెట్టాడు. ఎటో కండబాలమో ధనబాలమో కొట్టేసిన డబ్బు ఇవన్నీ పెట్టి నన్ను ఓడించాలని ట్రై చేశాడు. అది కూడా సాధ్యం కాదని చెప్పి నిన్న డైరెక్ట్ ఈయన దిగాడు. అసలు సిగ్గు శరం ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 35 సంవత్సరాల పార్టీ, తెలుగుదేశం పార్టీ, గుడివాడ సొంత గడ్డ అని చెబుతారు. నీ బహిరంగ సభ కనీసం 1500 మంది జనం లేరంటే నీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి అసలు నీకేమైనా అర్థమవుతుందా? పక్కన మొత్తం యదవలను పెట్టుకుని ఒకే సామాజిక వర్గాన్ని పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేస్తే నువ్వు నీ హామీలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఇక్కడ గుడివాళ్ళు అవినాష్ గెలిచేది లేదు, సచ్చేది లేదు. దాని గురించి నువ్వేదో ఊరినే ఉత్తర కుమార ప్రగల్భాలు పలకటం ఇవన్నీ మానుకుని ప్రజాస్వామ్యాన్ని 70 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి నీకు గౌరవం లభించాలంటే నేను గుడివాడికి ఇది చేస్తాను, మా పార్టీని గెలిపించమన్నాడు. అంతేగాని అవినాష్ని గెలిపిస్తేనే గుడివాడికి ఈ చేస్తా, నీ అమ్మ మొగుడు సొమ్మే నువ్వు అవినాష్ని గెలిపిస్తే గుడివాడికి ఈ చేస్తా, లేకపోతే నువ్వు గెలిచి నువ్వు గుడివాడికి చేయకుండా నువ్వు ఎట తిరుగుతావు నేను కూడా చూస్తాను. ఈ గుడివాడి జనం అంత పిచ్చ జనం కాదు. నువ్వు చెప్పినటువంటి పిచ్చ కథలకి, నువ్వు చెప్పినటువంటి ఈ లాజిక్, ఈ పెట్టల ద్వారా గెటప్పులకి ఇవన్నీ ఏమి నమ్మరు. ఎన్టీ రామారావు చూసినటువంటి నియోజకవర్గం గుడివాడ. కాబట్టి నీలాంటి వ్యక్తుల మాటలు నమ్మి అవినాష్ని గెలిపించి ఈ గుడివాడలో కులాల మధ్య చిచ్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. అదేవిధంగా ఇక్కడ ఎవడో ఆస్తులు కూడా పోగొట్టుకుంటానికి సిద్ధంగా లేరు. ఎవడో ఆస్తులు పోగొట్టుకుని సావులకు కారణం అవడానికి కూడా సిద్ధం లేదు. దేవినేని అవినాష్ అని కూడా గుడివాడలో గెలిస్తే ఈ కులాల మధ్య ఏ రకమైనటువంటి కుంపట్లు లెగుస్తాయి, ఆస్తులు ఎలా దోచుకుంటారు, ఇవన్నీ గుడివాడ ప్రజలు తప్పకుండా నీకు నీ పార్టీకి బుద్ధి చెబుతారు.